ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకటస్వామి అంటే ముగ్గురు వస్తున్నారు. మరి 42 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు. మరి ఒరిజినల్గా మాదిగలకు ఒక అవకాశం కేటాయించాలి. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలి. మా జనాభా దామాష పద్ధతిలో మీరు 5% ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియెంట్గా ఉన్నారు. రెడ్లంతా మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సఫిషియెంట్గా మాలలు ఉన్నారు. మాల స్పీకర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉపకులం నుండి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తా అంటున్నారు. మరి మాదిగల పరిస్థితి ఏంది? 30 ఏళ్ళ పోరాటం. మా పరిస్థితి ఏంది? 2 ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు. కాంగ్రెస్ వాళ్ళు 2 ఎంపీ పదవులు ఇవ్వలే. 4 ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము. 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం. గతంలో బీఆర్ఎస్లో 10 ఉంటే ఇప్పుడు 6కే పడిపోయినాం. ఇప్పుడు ఓన్లీ 6 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ఏ న్యాయమా మీకంటే? అప్పుడు బీఆర్ఎస్ 2 ఎంపీలు ఇచ్చింది, ప్లస్ ఆ 10 ఎమ్మెల్యేలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన. మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటర్ మాదిగలకు. మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఏమి ఉండదు. పేపర్లు మాకు పదవులు మా సోదరులకు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాలలకు ఇవ్వండి ఒక పదవి, మాకు అభ్యంతరం ఏం లేదు. మాలలకు ఇస్తే మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ 2 మంత్రి పదవులు మాదిగలకు ఇచ్చిన తర్వాత మాలకు ఇవ్వండి. 2 మంత్రి పదవులు మా జనాభా దామాషి పద్ధతిలో ఇంకా తక్కువనే 3 రావాలి, కానీ 2 అడుగుతున్నాం మేము. మాదిగలకు 2 పదవులు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ఇక మేము వివేక్ వెంకటస్వామికి ఇవ్వండి ఒకటి, రెడ్లకు ఇచ్చుకోండి, ఇంకా మిగిలితే ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాదిగలు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కారణం మీరు చెప్తున్నాను. వరంగల్లో కడియం కావ్య ఎంపీగా గెలిచింది. వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ బయట జనాభా ఎంత? వేలలో లేరు. కానీ అదే వరంగల్ పార్లమెంటులో దగ్గర 6 లక్షల మాదిగ ఓట్లు ఉన్నాయి. పార్లమెంట్లో 6 లక్షల ఓట్లు ఓన్లీ మాదిగలే ఉన్నాయి. వర్ధనపేట కాన్స్టిట్యూన్సీలో నాగరాజు మాల గెలిచాడు. వాళ్ళ ఓట్లు 7,000 ఉన్నాయి. కానీ అక్కడ మాదిగల ఓట్లు 70,000 ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు లేకపోతే గెలిచిరా మీరు? అధికారం వచ్చిందా మీకు? మరి అధికారం ఇచ్చిన మాకు, ఇంత జనాభా ఉన్న మాకు, మరి మందకృష్ణ ఆరోపిస్తున్నట్లు అది ఓన్లీ మాలలకే కాంగ్రెస్ పార్టీ అంటే మాలల పార్టీ అనేటట్టుగా మీరు వివరిస్తే, మరి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలా మరి మాదిగలు తిరుగుబాటు చేయరా? మాదిగల ఓట్లు ఉందా మీకు లోకల్ బాడీ ఎన్నికల్లా? మాదిగల ఓట్లు ఉందా రానున్న ఎన్నికల్లా? మీరు వద్దంటే చెప్పండి, మాదిగలు చూసుకుని దాని మాదిగలు చూసుకుంటాం. లేదు మాదిగలకు అవకాశం ఇస్తామనండి, గ్యారంటీగా మిమ్మల్ని స్వాగతిస్తాం. కాబట్టి ఇవాళ 2 మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వము. నటరాజ ఆమె మేడం పేరు మీనాక్షి నటరాజన్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, బహిరంగ విజ్ఞప్తి. మీరు వచ్చిన తర్వాత అమ్మగారు కొంచెం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీ మహిళకి ఇచ్చారు, ఇంకొక బీసీకి ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఎస్సీ మాలకు ఇచ్చారు. వాళ్ళ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధ్యక్ష దయాకర్ మాలకు ఇచ్చారు. మీరు మళ్ళీ మంత్రివర్గంలో కూడా మాలకు ఇస్తారే అంటే ఏందన్నట్టు మీరు? అంటే మాలల పార్టీ కాంగ్రెస్? మాదిగలకు అవకాశం లేదా కాంగ్రెస్లో? మీనాక్షి నటరాజన్ గారు మీరు వచ్చిన తర్వాత కొంత సామాజిక న్యాయానికి అడుగులు పడ్డాయి మన ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులలో. మరి మాదిగల పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి. దయచేసి మీరు రాహుల్ గాంధీ గారిని ఒప్పించాలి. మీరు రేపు రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా మాదిగల ఓట్లు, చమార్స్ ఓట్లు మాత్రమే కీలకం. అది మీకు తెలుసు. ఉత్తర భారతదేశంలో మీరు చవి చూసి మీరు అధికారం కోల్పోవడానికి ఉత్తర భారతదేశంలో చమార్లు దూరమైన మీకు బీజేపీ దగ్గర అయింది కాబట్టి అక్కడ అధికారం బీజేపీకి వచ్చింది. ఇక్కడ వాళ్ళ మేము మీకు దగ్గరైనాం కాబట్టి అధికారం మీకు వచ్చింది. మేము దూరం అయితే మళ్ళీ అధికారం కోల్పోతారు మీరు, గ్యారంటీ చెప్తున్నా నేను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మా కమ్యూనిటీ మేధావిగా
మా కమ్యూనిటీలో మేము ఫస్ట్ మా కమ్యూనిటీ గురించి మేము ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ పక్షాన మా స్కాలర్స్ని మేధావులుగా మేము ఒక్కటే కోరుకుంటున్నాము, మా కమ్యూనిటీకి 2 మా జనాభా దామశం కంటే ఇంకొకరు తక్కువనే అడుగుతున్నాం, కానీ మేము 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వేపుల సంజయ్.